తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల విషయంలో కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అంజనీ కుమార్ను వెంటనే రిలీవ్ చేయాలని ఎంహెచ్ఏ ఆదేశించింది. అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సిపిగా ఉన్నారు. అభిలాష్ బిస్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు. ఈ ముగ్గురు అధికారులను 24 గంటలు ఏపీ క్యాడర్లో రిపోర్ట్ చేయాలని ఎంహెచ్ఏ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల విషయంలో కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురిని కూడా రిలీవ్ చేసింది. ఏపీలో వారిని రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది 24 గంటల్లోపు. దీనికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, టెక్నికల్ ఎలిమెంట్స్ ఏంటి ఈ బదిలీల్లో? అయితే ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు వెంటనే అంటే 24 గంటల్లోగా అటు ఆంధ్ర క్యాడర్ లో అంటే ఆంధ్ర ప్రభుత్వం అయితే హాజరై వాళ్ళు రిపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ముగ్గురు సంబంధించి ముగ్గురు కూడా ఇటు ఏపీ క్యాడర్ అలాట్ అయిన అధికారులు. అయితే రాష్ట్ర విభజన సందర్భంగా ఈ ముగ్గురిని ఏపీ క్యాడర్కి అలాట్ చేస్తూ అప్పుడు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ వీళ్ళు క్యాట్ ని ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాలు అంటే ఇంకా రాలేదు. ఆ క్యాట్ సంబంధించిన ఒకవైపు వాదనలు కొనసాగుతున్నాయి. దాని నేపథ్యంలోనే వీళ్ళు ప్రస్తుతానికి ఇటు తెలంగాణలో కొనసాగుతున్నారు. అయితే దీనికంటే ముందు ముగ్గురు ఐఏఎస్ అధికారులను కూడా ఈ మాదిరిగా గత 3 నెలల క్రితం కూడా కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులు అటు వెళ్లి ఆ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ముగ్గురిని వెంటనే డీజీ ర్యాంక్ లో కొనసాగుతున్న అంజనీ కుమార్, అదే మాదిరిగా డీజీ ర్యాంక్ లో ఉన్న అభిలాష్ బిస్తా, తర్వాత ఎస్పీ ర్యాంక్ లో కొనసాగుతున్న అభిషేక్ మహంతి, ఈ ముగ్గురిని కూడా వెంటనే అటు ఏపీ క్యాడర్ వెంటనే రిపోర్ట్ చేయాలి. 24 గంటల సమయం మాత్రం ఇచ్చింది. 24 గంటల లోపల వాళ్ళు అక్కడ వెంటనే వెళ్ళి రిపోర్ట్ చేయమని చెప్పింది. ఎందుకంటే ఇప్పటికీ క్యాట్కి వెళ్ళిన ముగ్గురు గతంలో కూడా ముగ్గురు ఐఏఎస్ అధికారులకి ఈ మాదిరిగా కేంద్రం ఆదేశాలు ఇస్తే వాళ్ళు క్యాట్కి వెళ్తే క్యాట్ లో కూడా వాళ్ళకి రిలీఫ్ లభించలేదు. అదే మాదిరిగా హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో కూడా రిలీఫ్ లభించలేదు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఎక్కడ కూడా అది క్యాటన్ కావచ్చు హైకోర్టు ఆశ్రయించకుండా నేరుగా రేపు రిపోర్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళకు ఒక ఆప్షన్ మాత్రం మిగిలిపోయింది. ఎందుకంటే అటు క్యాట్లో కావచ్చు అటు హైకోర్టులో కావచ్చు ఇంకా ఉత్తర్వు రాలేదు. కాబట్టి ఆ మేరకు మాకు కొంత సమయం ఇవ్వాలి అని చెప్పి కోరే అవకాశం అయితే ఉన్నది. కానీ అది కూడా ఇవ్వకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 24 గంటల్లోగా వీళ్ళు తప్పనిసరిగా వెళ్లి అటు ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజన సందర్భంగా అలాట్ అయిన ముగ్గురు అధికారులు వీళ్ళు ఇక్కడ ప్రస్తుతానికి క్యాట్ ఉత్తర్వులను క్యాట్ సంబంధించిన కోర్టుకు వెళ్లి క్యాట్ లో ట్రిబ్యునల్ కి వెళ్లి ప్రస్తుతానికి అయితే ఆపుకున్నారు. ఇప్పుడైతే వీళ్ళు తప్పనిసరిగా రేపు ఉదయం అంటే 24 గంటల లోపల వీళ్ళు ఏపీలో రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. All right. Thanks for the updates, Ramesh.